అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బూర్లె నాగేశ్వరరావు గారు రచించిన కళాపిపాసి అనే కథను విందాం. ఈ కథ మార్చి 1979 చందమామలో ప్రచురింపబడింది. చంద్రగిరిని పాలించిన విజయపాలుడు గొప్ప కళాపిపాసి. అతను తన ఆస్థానంలో అనేక మంది కవులను, శిల్పులను, చిత్రకారులను, గాయకులను పోషించడమే గాక ఇతర దేశాలలో ఉన్న ఉత్తమ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏటా కళా పోటీలు ఏర్పాటు చేసేవాడు. ఈ పోటీలలో సాధారణంగా చంద్రగిరి ఆస్థాన కళాకారులే నెగ్గేవారు. దారి తప్పి ఇతర దేశాల వాళ్ళు నెగ్గటం జరిగితే వారిని విజయపాలుడు తన కొలువులోనికి తెప్పించుకునేవాడు. ఇతర కళల మాట ఏమైనప్పటికీ శిల్పంలో మటుకు చంద్రగిరిని అనేక సంవత్సరాలుగా ఇంకే దేశము మించలేదు. అందుకు కారణం సుచిత్రుడు అనే అద్భుత శిల్పి. అతన్ని శిల్పకళలో సమీపించగలవాడు 100 యోజనాల దూరంలో ఎవడూ లేడని చెప్పుకునేవారు. విజయపాలుడికి అతనంటే అమితమైన ఆదరాభిమానాలు. సుచిత్రుడు శిల్పకళలో చంద్రగిరి పేరు ఉన్నతంగా ఉంచడమే కాక అతను మరే రాజుకు అమ్ముడు పోవ నిరాకరించి విజయపాలుడి ఆదరానికి మరింత పాత్రుడయ్యాడు. అండ్ సుచిత్రుడు ఆకస్మికంగా చనిపోయాడు. విజయపాలుడు సుచిత్రుడి కొడుకు వైశాఖుణ్ణి ఆస్థాన శిల్పిగా నియమించాడు. వైశాఖుడు తండ్రికి చాలా ఏళ్లుగా సహాయపడ్డాడు. రాయి శిల్పంగా మారే దశలన్నీ అతనికి తెలుసు. కానీ అతను అందులో 1-2 మెట్లు మాత్రమే ఎక్కగలిగాడు. సుచిత్రుడు అతన్ని తనంత శిల్పిని చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయినా ఆ ఏడు చంద్రగిరిలో జరిగిన శిల్ప పోటీల్లో వైశాఖుడి శిల్పానికి అగ్రస్థానం లభించింది. పోటీ ఫలితాలు నిర్ణయించిన దేశాల శిల్ప నిపుణులు వైశాఖుడు తండ్రికి ఏమాత్రమూ తీసిపోడని ఏకగ్రీవంగా ఆమోదించారు. అది మొదలు వైశాఖుడు తయారు చేసిన శిల్పాలన్నిటా అత్యుత్తమ కళా ప్రమాణాలు కనిపించాయి. కానీ అసలు రహస్యం ఏమిటంటే ఆ శిల్పాలు అతను చెక్కినవి కావు. వాటిని చెక్కినవాడు శ్రీముఖుడు అనే కుర్రవాడు. శ్రీముఖుడు సుచిత్రుడి వద్ద శిష్యుడిగా చేరి 1-2 ఏళ్లలో సుచిత్రుడితో సమానమైన ప్రావీణ్యం సంపాదించాడు. శిల్పకళ అతనికి పూర్వజన్మ సంచితమా అనిపించేది. సుచిత్రుడు ఒకేసారి అనేక శిల్పాలు చేయవలసి వచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని శ్రీముఖుడు పూర్తి చేశాడు. ఎవరికీ తేడా తెలియలేదు. సుచిత్రుడు చనిపోతూ శ్రీముఖుడితో, నాయనా, నీ కాళ్ల మీద నువ్వు నిలబడి మహాశిల్పిగా గుర్తింపు పొందేదాకా నా కొడుకుకు సహాయపడు అన్నాడు. గురువుగారు ఆ మాట అన్నందుకు శ్రీముఖుడు తాను వైశాఖుడి శిష్యుడని చెప్పుకుంటూ అతను తయారు చేయవలసిన శిల్పాలన్నింటినీ తానే తయారు చేస్తూ వచ్చాడు. అతనికి పేరు ప్రఖ్యాతుల గురించి కొంచెం కూడా ధ్యాస లేదు. మంచి శిల్పం తయారు చేసిన తృప్తి అతనికి మరే విధంగానూ కలిగేది కాదు. విజయపాలుడికి మల్లిక అనే కుమార్తె ఉన్నది. ఆమె అపూర్వ సౌందర్యవతి. ఆమెకు పెళ్లాడే వయసు సమీపిస్తున్నది. అసాధారణ సౌందర్యం గల తన కుమార్తెకు అపాయం కలగవచ్చునని విజయపాలుడు ఆమెను రాజభవనం దాటి బయటికి పోనీయలేదు. ఆమె ఎంత అందగత్తె అయింది బయటి ప్రపంచానికి గాలి కబురుగా మాత్రమే తెలుసు. ఉన్నట్టుండి విజయపాలుడికి ఒక ఆలోచన కలిగింది. ఇవాళో రేపో మల్లిక పెళ్ళాడి భర్త వద్దకు వెళ్ళిపోతుంది. అందరిలాగే ఆమెకు కూడా వార్ధక్యం వచ్చేస్తుంది. ఇవాళ ఆమెకు గల అద్భుత సౌందర్యం నిజానికి అశాశ్వతం. దాన్ని శాశ్వతం చేయాలంటే ఒకే ఒక మార్గం, ఆమె శిల్పం తయారు చేయటం. అందుకు ఆస్థాన శిల్పి వైశాఖుడున్నాడు. విజయపాలుడికి ఇంకొక ఆలోచన కూడా ఉన్నది. అదేమంటే మల్లికను వివాహమాడతామని వచ్చే రాకుమారులందరి ఎదుట మల్లికను ప్రదర్శించకుండా ఆమె ప్రతిమను ప్రదర్శించవచ్చు. ఆమెను కళ్ళారా చూసిన వారికి చిత్త విభ్రమం కలుగుతుందని విజయపాలుడి అనుమానం. విజయపాలుడు వృద్ధుడైన ఆస్థాన చిత్రకారుడి చేత మల్లిక చిత్తరువులు 2-3 తయారు చేయించి వాటి సహాయంతో వైశాఖుణ్ణి రాజభవనంలోని కళామందిరంలో మల్లిక విగ్రహాన్ని తయారు చేయమన్నాడు. శిల్పం తయారయ్యేదాకా శిల్పి తప్ప మరెవరూ అందులోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు. శిల్పానికి తగిన పాలరాతి శిలను ఎన్నిక చేసి దాన్ని ఉంచవలసిన చోట ఉంచారు. వైశాఖుడు కళామందిరంలోకి వచ్చాడు. కానీ శిల్పాన్ని తయారు చేయవలసిన వాడు శ్రీముఖుడే. ఆ శ్రీముఖుడు వైశాఖుడి శిష్యుడి సహకారిగా ఉలులు, సుత్తెలు లాంటివి పట్టుకొని తాను కూడా వచ్చాడు. ప్రతిమ తయారు కాసాగింది. తన తండ్రి తన ప్రతిమను తయారు చేయిస్తున్నట్టు మల్లికకు చూచాయిగా తెలిసింది. అది ఎంత రహస్యంగా జరుగుతున్నది ఆమె ఎరగదు. ఒకరోజు ఆమె ఆసక్తి కొద్దీ ప్రతిమను చూడటానికి కళామందిరం కేసి వెళ్ళింది. శిల ముందు ఉలి సుత్తి చేతబట్టి శ్రీముఖుడు నిలబడి పక్కనే శిలకు ఆనించి ఉన్న మల్లిక చిత్రమును చూస్తున్నాడు.
వైశాఖుడు దూరంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. మల్లిక రాకని ఇద్దరూ గమనించలేదు. మల్లిక చిత్తరువును చూస్తున్న శ్రీముఖుడు, గురువర్య, ఈ అబద్ధపు శిల్పాన్ని రాజుగారు ఎందుకు చెక్కిస్తున్నట్టు? ఎవరైనా ఇంత అందంగా ఉంటారా? ఇంతకన్నా అందమైన స్త్రీని ఊహించి శిల్పం చేయమంటే మరింత సులువుగా ఉండేది కదా అన్నాడు. శిల్పానికి ఇంకా రూపం సరిగా రాలేదు. దాన్ని చెక్కుతున్నట్టుగా కనిపించే శ్రీముఖుడు అనుభవం చాలని అర్భకుడిలాగా కనిపించాడు. మొదలు నీకు ఉలిపెట్టడం చేతనవునా అన్నదామె. శ్రీముఖుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి మల్లిక అందానికి మత్తెక్కినట్టు అయిపోయి, అద్భుతం, ఏమి సౌందర్యం! ఈ సౌందర్యానికి శిల న్యాయం చేకూర్చగలదేమో గాని చిత్రకారుడి కుంచె ఏ న్యాయం చేయగలదు? అమ్మా, నువ్వు నా ఎదుట అలాగే నిలబడరాదా? నీ రూపు శిలలోకి దించుతాను అన్నాడు. మల్లికకు ఆగ్రహంతో మాట రాలేదు. ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ప్రతిమను ఎవరో అర్భకుడి చేత తయారు చేయిస్తున్నారా? వాడు నన్ను యగాదిగా చూసి ఏమి అందం అంటూ నోటికి వచ్చినట్టు పేలాడు. వాడు విగ్రహం చెక్కటానికి నేను ఎదురుగా నిలబడాలట అని ఫిర్యాదు చేసింది. విజయపాలుడికి తీరని అవమానం జరిగిందనిపించింది. వెంటనే ఆయన జరిగిన సంగతి విచారించి, మల్లికతో మాట్లాడినవాడు తన ఆస్థాన శిల్పి శిష్యుడని, ప్రపంచ జ్ఞానం తెలిసే ఈడువాడు కూడా కాదని తెలుసుకుని వాడిని బహిష్కరణ శిక్షతో వదిలేశాడు. వాడి సహాయం లేకుండా తాను మల్లిక ప్రతిమను పూర్తి చెయ్యలేనని వైశాఖుడు ఎంత బతిమిలాడినా లాభం లేకపోయింది. శ్రీముఖుడు శిల్పాన్ని ఎక్కడ వదిలాడో అక్కడే ఉండిపోయింది. చాలా రోజులు చూసి విజయపాలుడు వైశాఖుడిని పిలిచి కారణం అడిగితే, మహారాజా, నేను అసమర్థుణ్ణి. శిల్పం చేయవలసిన వాడిని పంపేశారు. నేను తయారు చేసినట్టు చెప్పుకున్న గొప్ప శిల్పాలన్నీ వాడివే అని నిజం చెప్పాడు. వైశాఖుడు ఇప్పుడు చెప్పేది అబద్ధమో, పూర్వం శిల్పిగా నటించినదో అబద్ధమో నిర్ణయించలేక విజయపాలుడు అతన్ని చెరసాలలో పెట్టించాడు. సంవత్సరం తిరిగి మళ్లీ కళా పోటీలు జరిగాయి. ఈసారి ఆస్థాన శిల్పి పాల్గొనలేదు. పొరుగు దేశం నుంచి ఎవరో పంపిన శిల్పానికి నిర్ణేతలు ఏకగ్రీవంగా మొదటి బహుమానం ఇచ్చారు. అదొక స్త్రీ ప్రతిమ. అది మల్లిక మూర్తి అని రాజు, మరికొద్ది మంది మాత్రమే గుర్తించారు. దాన్ని చూసి విజయపాలుడు నిర్ఘాంతపోయాడు. తన ఆస్థాన శిల్పి తయారు చేయలేని ప్రతిమను ఎవరో పొరుగు దేశం వాడు ప్రాణం ఉట్టిపడేలాగా తయారు చేశాడు. అలాంటి వాడు తన ఆస్థాన శిల్పిగా ఉండి తీరాలి. వైశాఖుడు కారాగృహంలో ఉన్నది మొదలు ఆ పదవి ఖాళీగానే ఉన్నది. ఆహ్వానం అందగానే మహాశిల్పి వచ్చాడు. వాడు శ్రీముఖుడే. వాడు మల్లికను ఒక్కసారే చూశాడు. కానీ ఆమె శరీరంలోని ప్రతి అణువు ప్రతిమలో కనపడేలాగా చేయగలిగాడు. విజయపాలుడు శ్రీముఖుడికి క్షమాపణ చెప్పుకుని అతని తన ఆస్థాన శిల్పిగా నియమించాడు. వైశాఖుడిని చెర నుంచి విముక్తి చేసి సన్మానించే షరతు మీద శ్రీముఖుడు ఆస్థాన శిల్పి కావడానికి ఒప్పుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.